హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. యూనియన్ బ్యాంక్లో 500 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 250 పోస్టులకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మిగిలిన 250 పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పుడు మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఉండాలి తప్పనిసరిగా, లేదా ఎంబీఏ కానీ లేదా సీఏ కానీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నార్మల్ డిగ్రీ ఉంటే కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బేసిక్ పే అనేది అంటే శాలరీలో బేసిక్ పే అనేది మనకి 48,000 ఇవ్వడం జరిగింది. ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే నియర్లీ 80,000 నుంచి 90,000 మధ్యలో మనము వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి, మనం రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నామా, సిటీస్లో వర్క్ చేస్తున్నామా, టౌన్స్లో వర్క్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి శాలరీ అనేది ఒక 4,000 to 5,000 వరకు మనకి వ్యారీ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఈ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనియన్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ అనే వేకెన్సీ 250 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి 250 ఉన్నాయి. టోటల్గా 500 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనకి ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే బేసిక్ పే 48,480 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అలవెన్సెస్ అంటే మనకి స్పెషల్ అలవెన్స్ అని, డేర్నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, అదర్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇలా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు వర్తించడం జరుగుతుంది. సో కాబట్టి నియర్లీ 80,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, అన్రిజర్వ్డ్కి సంబంధించి, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీ కేటగిరీకి బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/5/2025 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి అందరూ కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి మనకి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్. దీనికి సంబంధించి మినిమం 22 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటుగా సిఏ కానీ, సిఎంఏ కానీ, లేదా ఐసీడబ్ల్యూ కానీ, సిఎస్ కానీ చేసి ఉండాలన్నమాట. లేదా ఎంబీఏ కానీ, ఎంఎంఎస్ కానీ, పీజీడిఎం కానీ, పీజీడీబీఎం కానీ విత్ స్పెషలైజేషన్ ఫైనాన్స్లో చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇవ్వడం జరిగిందండి. ఎసెన్షియల్ ఏం కాదు, అంటే తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏదైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో కానీ, బిగ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఇండస్ట్రీలో కానీ ఉంటే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా సరే మీరు ఈ పోస్టులకి అప్లైని చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ. దీనికి బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ ఐటీ కానీ, ఎంఎస్ కానీ, ఎంటెక్ కానీ, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఏఐ లేదా సైబర్ సెక్యూరిటీలో ఎవరైతే బీఈ, బీటెక్, ఎంఈఏ, ఎంఎస్సి ఇలాంటివి చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి మాత్రం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఐటీ డొమైన్లో ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో పైన ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి మాత్రం తప్పనిసరిగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ సర్వీస్ లెంత్ని బట్టి 5 ఇయర్స్ ఉంటుంది. ఇది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ జాబ్స్కి సంబంధించి ప్రొబేషన్ పీరియడ్, అంటే ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే మీకు 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ని మనము ట్రైనింగ్ పీరియడ్ అని కూడా పిలవచ్చు. సో ఈ ప్రొబేషన్ పీరియడ్లో కూడా మీకు తప్పనిసరిగా శాలరీతో పాటుగా అన్ని అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సర్వీస్ ఇండెమ్నిటీ బాండ్ అనేది మీరు రాసి పెట్టాలి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, తప్పనిసరిగా మేము ఈ సంస్థలో 3 సంవత్సరాల పాటు వర్క్ చేస్తాము,
ఒకవేళ ఆ 3 సంవత్సరాల కంటే ముందే మేము వెళ్ళిపోవాలి అంటే 2,50,000 రూపాయలు మేము పే చేసి వెళ్తాము అని మనకి ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ అనేది మనము రాయించాల్సి ఉంటుందన్నమాట. సో మధ్యలో మీరు వెళ్ళిపోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ 2.5 లక్షల రూపాయలు పే చేసి మీరు బ్యాంక్ లీవ్ చేయాల్సి ఉంటుంది, అంటే వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో 3 ఇయర్స్ దాటిన తర్వాత అయితే ఈ 2.5 లక్షలు మీరు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్ ద్వారా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. సో మొదటగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని 2 రకాలు ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. సో పార్ట్ 1లో మనకి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి, రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి. సో టోటల్ 75 మినిట్స్ ఆఫ్ టైం అనేది పార్ట్ 1కి ఉంటుంది. పార్ట్ 2 వచ్చి మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్, మన సబ్జెక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ పార్ట్ 2 ఉంటుంది. సో ఇందులో 75 మినిట్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 150 క్వశ్చన్లు ఉంటాయి. 225 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 150 నిమిషాల టైం అనేది రెండింటికి ఉంటుంది. ఇక క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వెల్లో మాత్రమే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. తెలుగులో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఓకే, అది మీరు గమనించాలి. దీంతో మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అది మీరు ఇక్కడ గమనించాలి. ఇక గ్రూప్ డిస్కషన్ దీని తర్వాత ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అమరావతి, విజయవాడ లేదా గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ ఎగ్జామ్ సెంటర్స్గా ఇచ్చారు. సో ఇవే కాకుండా మీరు ఒకవేళ వేరే రాష్ట్రంలో కానీ ఉంటే అక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకొని మీకు నియరెస్ట్గా ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో అక్కడ ఎగ్జామినేషన్ మీరు అటెంప్ట్ అనేది చేయవచ్చు. డోంట్ వరీ, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ 177 రూపాయలు ఫీజు పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ 1,180 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లోనే ఫీజు అనేది మనం పే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/5/2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అండ్ దీనికి సంబంధించి పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అక్కడే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలోనే పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.